వాడు వస్తే వాడు ముఖాన్ని కొట్టడానికి. అంటే ఒక విషయము వస్తే మొక్కాన కొట్టడానికి అంటున్నారు కదా, ఇప్పుడు రిమాండ్ కి తరలిస్తూ ఉంటారు కదా తనని, అప్పుడు వాడు కుదరదు కదా. వాడు ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడే చేస్తాను. ఒక విషయం అండి, ఒక విషయము మరి తనకి ఎప్పుడైతే వ్యతిరేకంగా మారారో మీరు, మరి ఆ తర్వాత ఇప్పుడు హిందువే కదా మీరు, అవును వ్యతిరేకంగా ఉన్నారు కదా, ఇప్పుడు హిందువుగా ఉన్నప్పుడు మరి బొట్టు ఎందుకు పెట్టుకోవట్లేదు, ఇంకా పురుగులు ఎందుకు తిరుగుతున్నారు? నేను చెప్తాను దానికి. ఇప్పుడు ఆమె ఆల్రెడీ మా ఇంటికి వచ్చినప్పుడు బొట్టు కాటుక మేము అడిగితే కూడా నేను పెట్టిన, శుక్రవారం కదా మన ఆడపిల్లలకి ఇస్తాం కదా, ఇచ్చాం. కానీ ఆమె ఏమన్నా తెలుసా, వాడి ఎదురుగానే నేను తీయాలి, కీర్తి అవ్వాలి అంతే. నన్ను ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, ఈ రిలీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయి నన్ను తోడు అంటే ఎంత తీసేశాడు నన్ను. కాబట్టి వాడి ఎదురుగా నేను తీస్తాను. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా. ఒక విషయము 10 years అయింది కదా మీ మ్యారేజ్. అవునండి. కాబట్టి ఈ 10 years లో ఎప్పుడు కూడా తనకు తన మీద డౌట్ రాలేదా, ఫేక్ సర్టిఫికెట్స్ అని తెలియలేదా మీకు? ఈ ఫేక్ సర్టిఫికెట్స్ ఇప్పుడు చేయించుకున్నాడు. వాడికి 26 lakhs ప్యాకేజ్ కావాలని, 26 lakhs ప్యాకేజ్ కావాలని చెప్పేసి ఇప్పుడు 26 lakhs ప్యాకేజ్ కావాలని చెప్పేసి వాడికి ఇన్సైట్ సాఫ్ట్వేర్ లో జాబ్ వస్తుంది అని చెప్పేసి వాడు ఇప్పుడు ఫేక్ సర్టిఫికెట్స్ చేయించుకున్నాడు. సిటిజన్షిప్ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ప్రకారం 2018 లో వచ్చింది. వాడి ఆక్యుపేషన్ ఇందులో స్టూడెంట్ అని ఉందండి. 2011 నుంచి వాడు పని చేస్తున్నాడు ఒక కంపెనీలో. వాడి దగ్గర ఆల్రెడీ ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, అన్ని ఉండగా వాడికి సిటిజన్షిప్ లేనిదే ఇవన్నీ ఎలా వచ్చిందండి? ఆధార్ కార్డు, పాన్ కార్డు అవన్నీ సిటిజన్షిప్ లేనిదే ఎలా వచ్చింది? సరే, పాకిస్తాన్ ఇక్కడ క్లియర్ ఉంది. ప్రీవియస్ నేషనాలిటీ పాకిస్తాన్, మన దగ్గర ఫేక్ గా తీసుకున్నారు. ఆధార్ వాళ్ళ మొత్తం ఫ్యామిలీ ఫేక్ లోనే ఉందండి. వాళ్ళ మదర్, వాళ్ళ బ్రదర్ కి ఇంకా ఎల్టీవీ లోనే ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇంకా డాక్యుమెంట్స్ కూడా లేవు. ఇంకా వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి కూడా ఉంది. మీరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈ డీటెయిల్స్ గురించి నాకేం తెలియదండి. పెళ్లి చేసింది ఎవరు? అప్పుడు పెళ్లి మీకు దగ్గరుండి పెళ్లి చేసిన వాళ్ళు ఉంటారు కదా, కాజీ నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు. ఎలా వస్తుందండి? నా ముందు ఇప్పుడేం మాట్లాడరు. ఎందుకంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు పాస్పోర్ట్లని కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళాలి, మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడాలి. ఢిల్లీ ఎందుకంటే వాళ్ళు అది ఎక్స్టెన్షన్ కి వెళ్తూ ఉండాలి, ఢిల్లీకి వెళ్ళాలి, మళ్ళీ ఎల్టీవీ అప్లై చేయడానికి వాళ్ళు ఢిల్లీ వెళ్ళాలి. ఇలాంటి కోసం వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. అప్పుడు నేను లేదు ఢిల్లీ వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోతారు. కానీ నాకు ఎందుకు ఈ పాస్పోర్ట్ ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి అప్పుడు డౌట్ వచ్చింది. అవునండి, అవి నిజమే. ఇక్కడ మెయిన్ రోడ్ లో మనకు హనుమాన్ టెంపుల్ ఉందా అండి? ఆ హనుమాన్ టెంపుల్ ఒక కాల్వ మీద ఉందంట. ఓకే, ఇక్కడ నుంచి వెళ్తూ వస్తుంటే ఈ దేడ్లు టెంపుల్ చూడు ఎక్కడ ఉంది. వీళ్ళ గుడిలో కట్టనికి కూడా వాళ్ళకి జగ లేదు, వాళ్ళు ఇట్లా కాల్వల మీద కడతారు. ఇంకొకటి హైకోర్టుకి వెళ్లే దారిలో ఆ ఓల్డ్ బ్రిడ్జ్ ఉందా, ఆ బ్రిడ్జ్ కింద ఒక చిన్న టెంపుల్, ఆ వాటర్ ఫ్లో అవుతుంటే అక్కడ ఉంది. ఆ టెంపుల్ గురించి కూడా నాకు చెప్పడం. అది చూసావా, ముస్లిమ్స్ కి ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టడం, తిట్టడం, టార్చర్ అన్ని చేస్తాడండి. 9 years అయింది కదా మీరు పెళ్లి చేసుకుని? 10 అవుతుందండి. 10 years నుంచి కూడా ఎందుకు ఇవన్నీ కూడా మీరు బయట పెట్టలేకపోయారు? ఎందుకంటే మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. అవునండి, నాకు ఫిజికల్ హెరాస్మెంట్, ఇమోషనల్ హెరాస్మెంట్ కూడా నాతో జరిగింది. ఎందుకు అంటే మా ఫ్యామిలీ, నాకు మా డాడీ లేరు, మా అత్త వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ మా మమ్మీ ఇప్పుడు లాస్ట్ 2 years అయిందండి చనిపోయి. మా అమ్మకి లాస్ట్ రైట్స్ కూడా నేను చేయలేకపోయాను ఇది వేసుకున్నానని చెప్పి. ఇప్పుడు అందుకే వాడు ముఖాన్ని కొట్టాలనుకుంటున్నాను. ఇది వేసుకున్నాను, చేయనీయలేదు, నన్ను ఏం చేయనేయలేదు మా అమ్మ కోసం. అవునండి, నేను హిందూగానే మారుతాను. ఎందుకంటే నా పేరు నేను ఎక్కడ మార్చుకోలేదు. నా ఆధార్, నా పాన్, నా అన్ని చోట్ల నాకు కీర్తి జగదీష్ అనే ఉంది. నా ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ కూడా కీర్తి జగదీష్ అనే ఉంది. నేను కీర్తి జగదీష్ గానే ఉండిపోతాను. ఎప్పుడైనా మిమ్మల్ని ఎక్కడి నుంచి విదేశాలకు తీసుకెళ్లడం గానీ లేకపోతే ఏదైనా వేరే ప్రాంతాలకు తీసుకెళ్లే వాడు ఎంత మూర్ఖుడు అంటే, నేను పాస్పోర్ట్ చేసుకొని పిల్లల్ని తీసుకొని కెనడా వెళ్దామని నేను ప్లాన్ చేస్తే నా పాస్పోర్ట్ కూడా అవ్వకుండా నాకు మ్యారేజ్ సర్టిఫికెట్ లో నేమ్ కూడా చేంజ్ చేయనీయకుండా పెట్టాడు. అంటే ఎందుకు ఈ ప్లాన్ వేసారు అనుకుంటున్నారు?
నేనేంటంటే ఫ్యూచర్ కావాలని, మా పాపకి ఇప్పుడు 18 years అండి, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు చేస్తారని చెప్పేసి నేను మా పిల్లల ఫ్యూచర్ కోసం అని నేను చేద్దాం అనుకున్నాను. కానీ వాడు నన్ను అది కూడా చేయనివ్వలేదు. ఫహాద్ తో పెళ్లికి ముందు మీకు ఆల్రెడీ విడాకులు అయింది అంటే మీకు మంచి భవిష్యత్తు వస్తుందని అతనితో, లేకపోతే అతని దగ్గర డబ్బులు ఉన్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి, మరి ఎంతవరకు నిజం? డబ్బులు ఉన్నాయా? ఒక సాఫ్ట్వేర్ కదా. అవునా? సాఫ్ట్వేరా వాడా? ఓ వావ్, సాఫ్ట్వేర్ అండి. ఇన్సైట్ సాఫ్ట్వేర్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. వాట్ డు దే డూ? దే డూ HRMS, which is more to do with hiring people. How do you register them? But there is nothing to do with software. He is not a software engineer. He is a bloody creep. He is a fake person, has all fake documents, and currently is an employee with Insight Software. Those people should also take action against him. పెళ్లి చేసుకునే ముందు మీకు అతని గురించి ఏం చెప్పిండు సమాచారం? ఏం చెప్పలేదు. ఎలా చెప్తారండి? ఏం చెప్తారు? ఇప్పుడు ఆగండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఎమోషనల్ ట్రామాలో ఉన్నాను. నేను ఆల్రెడీ అప్పుడే నాకు డివోర్స్ కి కూడా అవుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఒక కంపెనీలో నువ్వు వర్క్ చేస్తున్నావు, నీతో ఫ్రెండ్లీగా ఉన్నాడు, నిన్ను మాయ మాటల్లో పడేశాడు, నువ్వు నమ్మేశావు. అదే జరిగిందండి. ఇచ్చానండి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏం చేయలేదు. ఇప్పుడు వాడు ఒక ఆఫీస్ లో పని చేస్తున్నాడు, అలాంటప్పుడు వాడు ఫేక్ అని ఎలా తెలుస్తుంది? వాడు పాకిస్తానీ సిటిజన్ అని ఎందుకు డౌట్ వస్తుంది? ఎలా వస్తుంది అండి? నేనేమన్నా దేవుడినా? నాకు ఎలా వస్తుంది డౌట్? అది ఒక ఎంప్లాయీ అండి, వాడు ఒక ఎంప్లాయీ, ఒక కంపెనీలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అప్లై చేసిన ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీ మీద నాకు ఎలా డౌట్ వస్తుంది వాడు పాకిస్తానీ సిటిజన్ అని? సేమ్ అలా ఆయన ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉన్నారు. ఇంకా కంపెనీలు ఇంకొంతమంది ఎవరైనా ఉన్నారా? మీకు ఏమైనా డౌట్ వస్తున్నాయా? నాకు తెలియదు అండి. నాకు తెలిసింది మాత్రం వాడు, వాడి తమ్ముడు, వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ. కేసు పెట్టడానికి పాకిస్తాన్ అనేది మమ్మల్ని అన్ని నేను ఇంతకు ముందు కూడా వెళ్ళాను. ఐబీలో ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చాను. ఇక్కడ కాదు, నేను జనరల్ పోలీస్ కి కూడా రాలేదు, ఐబీకి వెళ్ళాను. బికాస్ దిస్ ఇస్ మోర్ టు డూ విత్ లీగల్ నేషనల్ ఇష్యూస్, రైట్? దిస్ డజంట్ హ్యావ్ టు కమ్ హియర్. సో ఐ వెంట్ టు ద రైట్ టీమ్ టు గెట్ దిస్ చెక్. అందుకని నేను పోలీస్ కి రాలేదు. పోలీసులో ఇప్పుడు నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతిసారి నాకు థ్రెట్ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఇప్పుడు కూడా థ్రెట్ ఉందండి. నేను ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇప్పుడు వచ్చి లంగరౌజ్ కి, అంటే మీరు ఉంటున్న ప్రదేశంలో ఏమన్నారు లోపల సిఐ? ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఆల్రెడీ అరెస్ట్ చేస్తామన్నారు. ఇప్పుడు రిమాండ్ కి పంపిస్తారు. మొత్తం అంతా రెడీ చేశారు, షీట్ అంతా. ఇప్పుడు మెడికల్ అంతా అవుతుంది, మీకు తెలుసు కదా ప్రాసెస్ అంతా. వాళ్ళని రిమాండ్ చేస్తారు. చేసిన తర్వాత మొత్తం ఫ్యామిలీని కూడా ఒకసారి అంతా వాళ్ళ కనుసన్నల్లోనే పెడతారు. తర్వాత ఇంకా జరిగింది ఏముంది, మొత్తం ఐడెంటిటీలు అన్ని తీసిన తర్వాత ఇంకా కొన్ని సెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి. ఇందులో చాలా క్లియర్ గా ఉన్నారండి పోలీస్ వాళ్ళు. మేము కూడా చాలా సీరియస్ గా ఉన్నాం. అంటే ఇక్కడ మెయిన్ అంటే హిందూ సమాజం అందరూ ఆలోచిస్తుంది ఒకటే, ఇప్పుడు ఆమె బుర్కా తీసేసి మళ్ళీ హిందుత్వంలోకి వస్తుందండి. అతనికి అరెస్ట్ అయ్యి అతనికి శిక్ష పడితే మళ్ళీ వస్తారా హిందుత్వంలోకి? అంటే వాడికి అరెస్ట్ ఇప్పుడు ఎలాగైనా అరెస్ట్ అవ్వడమే, వాడికి రిమాండ్ లో తీయడమే. నేను బుర్కా తీయడం ఖచ్చితం. ఇది యూ కెన్ మార్క్ మై వర్డ్స్. నేను ఆల్రెడీ ఇది తీసేశాను. RTV లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను ఆల్రెడీ తీసేశాను. వాళ్ళకి నేను బొట్టు పెట్టుకొని కూడా చూపించాను. ఇప్పుడు నేను అదే పని చేస్తాను. కానీ వాడు ఇక్కడ నా ముందు ఉండాలి అది చేసేటప్పుడు. ఎందుకంటే వాడి వల్ల నేను ఇలా వేసుకొని తిరుగుతున్నాను, వాడి వల్ల నేను ఇంత దాకా వచ్చాను, వాడి వల్ల నా కూతురు కూడా బుర్కా వేసుకొని తిరుగుతుంది. ఇప్పుడు వాడి ముందు నేను అదే రిలీజన్ ని పడేస్తాను వాడి ముఖాన. వాడే లేనప్పుడు వాడి రిలీజన్ కూడా నాకు వద్దండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.